హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. అయోధ్య రామ మందిరంలో బాలరాముడికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఉత్తరప్రదేశ్లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాలరాముడికి కొలువుదీరిన తరువాత రామ మందిరంతో పాటు సరియు నది తీరం దీపోత్సవ కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామనామం మారుమోగుతుంది. గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. అయోధ్య అంతా ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. అయోధ్యలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తుంది. 500 ఏళ్ల నిరీక్షణ తరువాత ఆ కోదండరాముని దర్శించుకున్న భక్తలోకం పరవశించిపోయింది. సుముహూర్తం అభిజిత్ లగ్నంలో 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుండి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఈ టైంలో 6 గ్రహాలు అనుకూలం, అన్ని మంచి శకునాలే. సరిగ్గా 84 సెకండ్లో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నిర్విఘ్నంగా దిగ్విజయంగా పరిపూర్ణమైంది. ఈ వేడుకకు యజమాని కర్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ ఈ అద్భుత ఘట్టం వీక్షించేందుకు చేరుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీతో పాటు మరికొందరికి కూడా ఆహ్వానం అందింది. వారిలో ప్రభాస్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. కానీ ప్రభాస్, ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ ఇద్దరు తమ షూటింగ్ తో బిజీగా ఉండడంతో ప్రాణప్రతిష్ఠకు హాజరు కాలేదని తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగాశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్లో ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ దేవరా మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరు కాలేదని తెలుస్తుంది.